హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ పాలిటీ మీద మనం స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. అయితే లాస్ట్ క్లాస్లో మనము వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ క్లాసెస్ తీసుకుంటాను ఇండియన్ పాలిటీ. అండ్ టాపిక్లో వెళ్తే కనుక ఇండియన్ గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు అండ్ తనని డీ జ్యూరీ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తాము. అదే మనం ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే మనం రియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తాం. అలాగే మనము డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ప్రెసిడెంట్ ఇస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ అతను హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాము. అలాగే అదే ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పిలుస్తాం అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వై ఈజ్ ద ఇండియన్ గవర్నమెంట్ కాల్డ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ చూసుకుంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ నుంచి అపాయింట్మెంట్ అవుతారు. అలాగే లీడర్ ఆఫ్ ద పార్టీ ఆర్ కోయలేషన్ దట్ హోల్డ్స్ ద మెజారిటీ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. అయితే లోక్సభలో ఎవరు మెజారిటీతో ఉంటారో వాళ్ళని మనం ప్రైమ్ మినిస్టర్గా మనము ఆ పార్టీ నుంచి, అలాగే సీనియర్ మోస్ట్ లీడర్ లేకపోతే అలాంటి లీడర్ ఆఫ్ పార్టీని మనము ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ చేస్తాం అన్నమాట. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో తనే రెస్పాన్సిబుల్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సర్వ్ యాజ్ ఎ చీఫ్ స్పోక్ పర్సన్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్. అయితే తనే చీఫ్ స్పోక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 75 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో తనే ఒకవేళ అడ్వైస్ చేస్తే కనుక ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని మెంబర్స్ని అపాయింట్ చేయమని అని చెప్తే అప్పుడే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. ప్రైమ్ మినిస్టర్ డెసిషన్స్ని తీసుకొని అప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. హ్యాజ్ ఆర్టికల్ 74 clause 1 స్టేట్ దట్ దేర్ షెల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ అట్ ద హెడ్ అండ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అయితే ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్కి ఎవరుంటారు, ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. అలాగే వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్కి ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అయితే చేయాలన్నమాట అని ఆర్టికల్ 74 clause 1లో అయితే ఉంది. Hence, in the parliamentary system of India, the role of Prime Minister has become a significant and crucial. That form of government in India is called Prime Ministerial government. అలాగే మనము ప్రైమ్ మినిస్టరే రియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు అండ్ మనము ఏమంటామంటే ప్రైమ్ మినిస్టరియల్ గవర్నమెంట్ అని కూడా అంటాం అనమాట ఇండియాలో. అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ని ఎలా అపాయింట్ చేస్తాం? కాన్స్టిట్యూషన్ డస్ నాట్ స్పెసిఫై ఏ పర్టికులర్ పర్పస్ ఫర్ సెలెక్టింగ్ అండ్ అపాయింట్మెంటింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే కాన్స్టిట్యూషన్ అయితే ఎలాంటి స్పెసిఫిక్గా పర్టికులర్గా సెలెక్ట్ చేయాలి, అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్కి అయితే అలాంటివి అయితే ఏం లేవు కాన్స్టిట్యూషన్లో. అకార్డింగ్ టు ఆర్టికల్ 75 చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ని మనం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. హౌఎవర్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రెసిడెంట్ కెన్ చూజ్ ఎనీ పర్సన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రెసిడెంట్కి ఆ పవర్స్ అయితే లేదు ఏంటంటే ఎవరినైనా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడానికి. ఇన్ లైన్ విత్ ద కన్విక్షన్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టమ్, ప్రెసిడెంట్ టిపికలీ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ. అయితే ప్రైమ్ మినిస్టర్ని ఒకవేళ లోక్సభలో మెజారిటీ పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని ఆ పార్టీ లీడర్నే మనము ప్రైమ్ మినిస్టర్గా మనము అపాయింట్ అయితే చేస్తారనమాట ప్రెసిడెంట్. వెన్ నో పార్టీ హోల్డ్స్ ఏ క్లియర్ మెజారిటీ ఇన్ ద లోక్సభ. ఒకవేళ ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేదనుకున్నాం, అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఏమంటారంటే డిస్క్రిమినేషరీ పవర్స్, ప్రెసిడెంట్ డిస్క్రిమినేషరీ పవర్స్ యూజ్ చేసి తనే అపాయింట్ చేస్తారనమాట ప్రైమ్ మినిస్టర్ని. ఇన్ సచ్ కేసెస్ ప్రెసిడెంట్ యూజువల్లీ చూస్ ఏ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ ఆర్ కోయిలేషన్ ఆఫ్ లోక్సభ హ్యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. అలాంటి సిచ్యుయేషన్లో ఒకవేళ క్లియర్ మెజారిటీ లేని సిచ్యుయేషన్లో ఒకవేళ లార్జెస్ట్ పార్టీ ఏది ఉందో ఆ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ని తీసుకోవచ్చు. లేకపోతే
కోయిలేషన్ ఆఫ్ లోక్సభ ఎవరు ఉంటారు, ఒక 2 or 3 పార్టీస్ ఒకటి అయినప్పుడు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఓ ప్రైమ్ మినిస్టర్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆత్ టర్మ్ అండ్ శాలరీ గురించి డిస్కస్ చేద్దాం. అయితే బిఫోర్ అజ్యూమింగ్ ద ఆఫీస్, ఒక తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఓత్ తీసుకోవడం అనమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ ఓత్ అనేది ప్రెసిడెంట్ అయితే చేస్తారు. అండ్ ఎలా ఉంటాయంటే ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్. అయితే 2 ఓత్స్ అయితే చేస్తారనమాట, ఓత్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్. As part of oath of office, the Prime Minister has taken oath to bear true faith and allegiance to the Constitution. Second one, to uphold the sovereignty integrity of India, to faithfully and consistently discharge the duties of his office, and to do right to all manner of peoples in accordance to the Constitution and the law without fear and favor, affection or ill will. ఇలా ఆత్ అయితే తీసుకుంటారనమాట. అదే టర్మ్ చూసుకుంటే, టర్మ్ అనేది ఈయన ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ప్లెజర్, హోల్డ్ ద పొజిషన్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ని అయితే తీయచ్చు. అలాగే ప్రెసిడెంట్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్తో తను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అయితే ఆక్యుపై అయితే చేస్తారనమాట. అండ్ ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక టెన్యూర్ అయితే లేదు. హౌవెవర్ దిస్ డస్ నాట్ మీన్ ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద ప్రైమ్ మినిస్టర్ అట్ ఎనీ టైమ్. అలాగే ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడైనా రిమూవ్ చేయడానికైతే ప్రెసిడెంట్కి అయితే అధికారం కూడా లేదనమాట. హ్యాస్ లాంగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ మెయింటైన్ మెజారిటీ. ఎప్పుడు వరకు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు వరకు ఉంటారంటే, ఒకవేళ తన మెజారిటీస్ లోక్సభలో ఉంటే గనక ఆ టైంలో తన ఆఫీస్లోనే ఉంటారనమాట ప్రైమ్ మినిస్టర్. రిమూవ్ అయితే అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ అయితే రిమూవ్ చేయడానికి పవర్స్ అయితే లేవు. బట్ ఇఫ్ షీ లూజెస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ, హీ మస్ట్ రిజైన్ ఆర్ ప్రెసిడెంట్ మే డిస్మిస్ హిమ్. అలాగే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఒక కాన్ఫిడెన్స్ అనేది లూజ్ చేసుకుంటే లోక్సభలో, అలాగే రిజైన్ చేస్తే కనుక, అలాగే ఒకవేళ కాన్ఫిడెన్స్ ఏది ఉందో కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తే కనుక తను మస్ట్ రిజైన్ అయితే చేయాలి. అలాగే ప్రెసిడెంట్ మే డిస్మిస్ హిమ్, తను రిజైన్ చేయకపోయినా సరే ప్రెసిడెంట్ డిస్మిస్ అయితే చేస్తారనమాట. శాలరీస్ చూసుకుంటే, ప్రైమ్ మినిస్టర్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ఆర్ పిరియాడికలీ సెట్ బై ద పార్లమెంట్. అయితే శాలరీస్ ఏమున్నాయో అవన్నీ మనం పార్లమెంట్ అయితే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇంక్లూడ్ ద కంపన్సేషన్ పర్క్స్ గివెన్ టు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, యాజ్ వెల్ యాజ్ అడిషనల్ పర్క్స్ సచ్ యాజ్ సుంపట్రీ ఆల్వెన్స్, ఫ్రీజ్ హౌసింగ్, ట్రావెల్ ఆల్వెన్స్ అండ్ యాక్సెస్ టు మెడికల్ ఫెసిలిటీస్. ఇవన్నీ ఇస్తారనమాట పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్కి. అండ్ వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే ప్రైమ్ మినిస్టర్కి ఏమేమి పవర్స్ ఉంటాయో చూసుకుందాం. ఎగ్జిక్యూటివ్ పవర్, లెజిస్లేటివ్ పవర్ అండ్ డిప్లొమాటిక్ పవర్. ఎగ్జిక్యూటివ్ పవర్లో చూసుకుంటే, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్. తను ఒక హెడ్ అని చెప్పుకోవచ్చు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. అలాగే తను ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. హీ ప్రిసైడ్స్ ఓవర్ క్యాబినెట్ మీటింగ్స్ అండ్ కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్. లెజిస్లేటివ్ పవర్స్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. అలాగే ప్రైమ్ మినిస్టర్ లోక్సభ మెంబర్ అయినా కావచ్చు, రాజ్యసభ మెంబర్ అయినా కావచ్చు. అండ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్ ఆఫ్ ఏదర్ హౌస్. తను ఏ హౌస్ అయినా పార్టిసిపేట్ అయితే కావచ్చు అనమాట. హీ అడ్వైజర్స్ ద ప్రెసిడెంట్ ఆన్ ద సమ్మనింగ్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్ అండ్ డిజాల్యూషన్ ఆఫ్ లోక్సభ. తను ప్రెసిడెంట్కి సమ్మన్ కానీ, ప్రొపగేషన్ కానీ, లేకపోతే డిజాల్యూషన్ ఆఫ్ లోక్సభ గురించి తను ప్రెసిడెంట్కి అయితే అడ్వైస్ అయితే ఇవ్వచ్చు. అండ్ డిప్లొమాటిక్ పవర్స్ చూసుకుంటే, ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరీనా. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో తను ఒక ఇంటర్నేషనల్ ఎరీనాలో మన ఇండియాని రిప్రజెంట్ అయితే చేస్తారు. అండ్ కండక్ట్స్ నెగోషియేషన్ విత్ ఫారెన్ కంట్రీస్. హీ ఆల్సో రిసీవ్స్ ఫారెన్ డిప్లొమాట్స్ అండ్ డిగ్నిటరీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎమర్జెన్సీ పవర్స్.
In times of national emergency, Prime Minister advises the President on the measures to be taken to protect the security of India. అలాగే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ ప్రెసిడెంట్కి ఈయన అడ్వైస్ అయితే ఇస్తారనమాట ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనము ప్రొటెక్ట్ అండ్ సెక్యూరిటీ అనేది ప్రిజర్వ్ చేయొచ్చు ఇండియా సెక్యూరిటీ అని ఈయన కొన్ని అడ్వైసెస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ప్రెసిడెంట్కి అయితే చెప్తారు. Appointments powers. The Prime Minister advises the President with respect to appointments of higher judiciary and key administrative posts such as governors, chief election commissioners, controller and auditor general of India and auditor general of India. ఇలాంటి అపాయింట్మెంట్స్కి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో ఈయన ప్రెసిడెంట్కి అయితే అడ్వైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ పవర్స్. Prime Minister is responsible for overall economic and financial management of the country. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో తను మన ఓవరాల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి అయితే రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ హిజ్ ఆర్ హర్ గవర్నమెంట్ రీప్రజెంట్ ద యాన్యువల్ బడ్జెట్ టు ద పార్లమెంట్ అండ్ ఇష్యూస్ ఇస్ టు బి పాస్. అలాగే తన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యాన్యువల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో, అలాగే తను పాస్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి చూసుకుందాం. అయితే ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఒక యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్గా ఉంటారు అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నమెంట్. అండ్ రిలేటింగ్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. హ్యాస్ హెడ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్ అయితే ఉంటారు అండ్ రికమెండింగ్ ఇండివిజువల్స్ ఫర్ అపాయింట్మెంట్స్ హ్యాజ్ ఎ మినిస్టర్స్. అలాగే ఈయన ఏం చేస్తారంటే ఒక పర్సన్స్ని రికమెండ్ అయితే చేస్తారనమాట, ఎవరికి ఏ మినిస్టర్స్ ఇవ్వాలి అనేది మన ప్రెసిడెంట్కి అయితే రికమెండ్ చేస్తారు. హూ కెన్ ఓన్లీ అపాయింట్ దోస్ రికమెండెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అలాగే ఈయన ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసైనింగ్ అండ్ రీఅసైనింగ్ పోర్ట్ఫోలియోస్. అలాగే ప్రైమ్ మినిస్టర్కి అసైన్ చేయడానికి అలాగే అసైన్ చేయడానికి పోర్ట్ఫోలియోస్ అయితే రైట్ అయితే ఉంది. అండ్ ఆస్కింగ్ ఫర్ మినిస్టర్ రిజిగ్నేషన్. ఒకవేళ రిజిగ్నేషన్స్ కూడా మన ప్రెసిడెంట్కి అడ్వైస్ చేసే అధికారం అయితే ఉందన్నమాట. ప్రిసైడింగ్ ఓవర్ మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్స్ ఏది ఉందో దానికైతే ప్రిసైడ్ అయితే చేస్తారనమాట ప్రైమ్ మినిస్టర్. గైడ్, డైరెక్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ మినిస్టర్. అలాగే తను గైడ్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, కోఆర్డినేట్ చేస్తారు అనమాట అంటే ఆల్ మినిస్టర్ యాక్టివిటీస్ని. బ్రింగ్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ బై రిజిగ్నేషన్ ఫ్రమ్ ఆఫీస్. రిలేటింగ్ టు ద ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ సర్వ్ హ్యాజ్ ఎ ప్రైమరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో ఇతను ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మధ్యలో అయితే ఉంటారు. అలాగే ప్రైమరీ యూజర్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు అయితే ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్ఫామ్ చేయాలన్నమాట ప్రెసిడెంట్కి. ఏ డెసిజన్ అయినా సరే ప్రెసిడెంట్కి అయితే ఇన్ఫామ్ చేయాలి రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ అఫేర్స్ అండ్ లెజిస్లేటివ్ ప్రపోజల్స్. Prime Minister provides guidance to the President in regard to the appointment of any officials. అలాగే ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే గైడ్ కూడా చేస్తారంట ప్రెసిడెంట్ వాళ్ళకి, అలాగే అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని అపాయింట్ చేయాలి, అలాగే అటార్నీ జనరల్, కంట్రోలర్, ఆడిటర్ జనరల్, అలాగే చైర్మన్స్, మెంబర్స్, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్కి, ఎలక్షన్ కమిషనర్స్కి ఎవరిని అపాయింట్ చేయాలనేది మన ప్రైమ్ మినిస్టరు అడ్వైజ్ అయితే ఇస్తారనమాట ప్రెసిడెంట్కి. అయితే పార్లమెంట్ రిలేటింగ్గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ లోక్సభకి లీడర్గా ఉంటారు అండ్ అడ్వైజింగ్ ద ప్రెసిడెంట్ ఆన్ సమ్మోయింగ్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో తను ఏం చేస్తారంటే ఎప్పుడు ఈ సమ్మన్ చేయాలి, అలాగే ప్రొపగేషన్ చేయాలి అనేది ప్రెసిడెంట్కి అయితే అడ్వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రికమెండెడ్ ద డిజాల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ తనకు అలాగే డిజాల్యూషన్ ఏది ఉందో డిజాల్యూషన్ కూడా ప్రెసిడెంట్కి అయితే అడ్వైజ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అనౌన్సింగ్ గవర్నమెంట్ పాలసీస్ ఇన్ ద హౌస్. అండ్ ఇది ఏ పాలసీస్ ఉన్నాయో అవి
ఒకవేళ గవర్నమెంట్ ఏ పాలసీస్ తీసుకురావాలో అలాగే ఏమేం పాలసీస్ కంటిన్యూ చేస్తూ ఆ పాలసీస్ గురించి మనము ఈ అనౌన్స్మెంట్ అయితే చేయాలన్నమాట హౌస్లో. అదర్ ఫంక్షన్స్ చూసుకుంటే తను ఒక చైర్మన్ అని చెప్పుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఒక చైర్మన్ అని చెప్పుకోవచ్చు. నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ అండ్ అదర్ రిలేటెడ్ బాడీస్ దీనికైతే చైర్మన్గా ఉంటారు. అండ్ షేపింగ్ ద కంట్రీ ఫారిన్ పాలసీ, తను ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఉంటారు అనమాట ఒక ఏదైనా ఫారెన్ పాలసీ కానీ పాలసీస్ చేసేటప్పుడు. అండ్ చీఫ్ స్పోక్ పర్సన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, తను ఒక చీఫ్ స్పోక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చీఫ్ క్రిసైస్ మేనేజర్, ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో అతను చీఫ్ క్రిసైస్ మేనేజర్గా ఉంటాడు. అండ్ లీడర్ ఆఫ్ పార్టీ ఇన్ పవర్, అయితే ఏ పార్టీ పవర్లో ఉందో తను అయితే లీడర్గా ఉంటారు. అండ్ పొలిటికల్ హెడ్ ఆఫ్ ద సర్వీస్. అండ్ ఫంక్షన్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేస్తుందో చూద్దాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ బాడీ దట్ అసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ మేనేజింగ్ గవర్నమెంట్ మ్యాటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎవరు ఉంటారో అది అడ్మినిస్ట్రేటివ్ బాడీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్కి మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే తన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ వేర్ ఎవర్ డిపార్ట్మెంట్స్ మినిస్టర్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఒక కోఆర్డినేట్ చేస్తుంది అనమాట, వేరే డిపార్ట్మెంట్స్ మినిస్టర్స్తో కానీ మినిస్ట్రీస్తో కోఆర్డినేట్ అయితే చేస్తుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈజ్ హెడెడ్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉంటారో తను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని హెడ్ అయితే చేస్తారనమాట. సమ్ డిపార్ట్మెంట్స్ అండ్ బాడీస్ వర్కింగ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్స్. ఈ బాడీస్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అయితే కింద అయితే వర్క్ అయితే చేస్తాయన్నమాట. ఈ ఆర్టికల్స్ అయితే చూసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ గురించి ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్. 75 అదర్ ప్రొవిజన్స్ టు ద మినిస్టర్స్. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 77. 78 డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిప్రజెంట్ ద furnishing of information to the president etc. Right of president has respect to house. Article 88. అయితే ఇప్పటి వరకు మనము ప్రైమ్ మినిస్టర్ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే డిస్కస్ చేసుకున్నాం. అయితే దీని కాకుండా వేరే ఏవి మీకు అవసరం లేదు. ఇది ఒకటి మీ క్లాస్ కంప్లీట్గా ఫాలో అవుతే కనుక మీకు ఇక కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ మేము వేరే చదవాలన్నా కూడా మీకు అవసరం అయితే లేదనమాట. మనం అన్ని టాపిక్స్ అయితే ఈ క్లాసెస్లోనే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.